అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనకైతే పండక్కి వేడి నీళ్ళు పోతలు అయితే పోస్తాం కదండి మన కోడి పుంజులకి. సో దాంట్లో ఏమేమి ఐటమ్స్ అనేవి వాడతామో వాటి గురించి చెబుతాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి పాత వాళ్ళకైతే ఐడియా ఉండిద్ది ఏమేమి కలిపి ఈ వేడి నీళ్ళు పోతలు అనేది పోస్తారో చాలా వరకు పాత వాళ్ళకైతే తెలుసు. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి సో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. నాకు తెలిసిన ఐటమ్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. చూసి మీకు ఏమైనా ఐటమ్ మిస్ అయినా లేదా ఏమన్నా అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. కొత్త వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి. యాక్చువల్గా ఈ వీడియో అనేది ఏంటంటే నేను చేద్దామని అనుకున్నాను. మనకేంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక కస్టమర్ అయితే చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను కదా, అతనైతే అడిగాడు. సో అతని కోసం ప్లస్ అలాగే కొత్త వాళ్ళకైతే తెలియదు వేడి నీళ్ళు పోతలు అనేది ఎలా పోయాలి, ఏమేమి కలుపుతారు ఆకులు అనేది తెలియదు కాబట్టి ఒక వీడియో చేస్తే బాగుండిద్ది కదా అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో అనేది అయితే చేస్తున్నానండి. సో ఇందా చెప్పా కదా, నేను ఏమైనా ఐటమ్స్ కనుక మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను ఏదైనా ఐటమ్ అనేది మిస్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మనం ఏమేమి కలుపుతాం అనేది చూసుకుంటే కనుక ముందుగా మనం వచ్చేసరికి జామాకు అనేది వాడతామండి మన వెన్నుల పోతల్లో. ఆకుల ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి జామాకు మనకైతే వాడతాము. ఇది మనకి ఇళ్ళగాడ ఎక్కడ కావాలంటే అక్కడైనా దొరికిద్ది ఈ జామాకు అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రెండో ఐటమ్ వచ్చేసరికి వెదురాకు, అంటే వెదురు భూములు ఉంటాయి కదా, ఆ చెట్టుకు సంబంధించిన ఆకులు ఇవి కూడా వాడతాం మనం వచ్చేసరికి మన వేడి నీళ్ళ పోతల్లో. ఇవి కేవలం మనం ఏంటంటే ఆకులు మాత్రమే వేయాలండి. కొంతమంది తెలియక కండ వేస్తారు. ఆ కండ అనేది వేయకూడదు, కేవలం ఆకులు మాత్రమే వేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి యాపాకండి. ఇది కూడా మనకి ఇళ్ళగాడ దొరుకుతూనే ఉండిద్ది. ఇది కూడా మనకి కేవలం ఆకులు మాత్రమే, ఆకులు అనేది దూసి మనం వేయాలి. ఆ కొమ్మ ఏదైతే ఉందో అది మనం పక్కన పడేయాలండి. ఇదండి మూడో ఐటము. మనకి వేపాకు కూడా వాడతామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి నాలుగో ఐటమ్ అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి వావిలాకు. ఇది కొంచెం ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎక్కడన్నా పొలాల కాడ కానీ దొరికిద్ది మనకు వచ్చేసరికి ఈ వావిలాకు అనేది. ఇది కూడా సేమ్ అంతే, మనం ఆకు మాత్రమే వేయాలి. ఈ ఆకుతో పాటు ఉన్న పుల్ల అనేది వేయకూడదు, కేవలం ఆకు మాత్రమే వేయాలి. ఇది మాత్రం మనకి ఏంటంటే చాలా రేర్గా కనిపిస్తూ ఉండిద్ది, మనకి ఎక్కువగా ఖాళీ చోట్లలో పొలాల కాడ కనిపిస్తూ ఉండిద్ది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఐదోది జామేలాకు. ఈ జామేలాకు అనేది చాలా అంటే చాలా ఉపయోగపడిద్ది. మెయిన్ పార్ట్ అండి మన వేడి నీళ్ళ పోతల్లో. ఇది వచ్చేసరికి మెయిన్ పార్ట్. ఇది కూడా మనకి ఇళ్ళగాడైతే దొరకదు, ఖాళీ చోటు కానీ లేకపోతే పొలాల కాడ కానీ దొరికిద్ది ఈ జామేలాకు అనేది. అండ్ నెక్స్ట్ ఆరోది తెల్లమద్ది చెట్టు. గుర్తుపెట్టుకోండి, తెల్లమద్ది చెట్టు చెక్క అండి, ఆకు కాదు. ఇక్కడి నుంచి మీకు ఏమేమి చెక్కలు వాడాలనేది చెబుతాను. మనకి తెల్లమద్ది చెట్టు ముదిరిపోయి ఉండేది కదా, దాన్ని ఒక కండపాట అనేది తీసుకొని దాన్ని ఎండబెట్టుకొని దాన్ని వాడుకోవాలి మనం వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి రావి చెట్టు చెక్క. ఇది మనకి మ్యాక్సిమం అన్ని చోట్ల దొరికిద్ది ఈ రావి చెట్టు అనేది. సో దాన్ని కూడా ఒక కండ అనేది కోసి ఎండబెట్టుకొని మనమైతే ఆ చెక్కను అనేది వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నల్లతుమ్మ చెట్టు చెక్క అండి. ఇది చాలా అంటే చాలా రేరుగా దొరికిద్ది మనకి. చాలా చోట్ల నేను ఎతికాను, మా లోకల్ ఏరియాలోనే చాలా చోట్ల ఎతికితే దగ్గర దగ్గర 10-15 కిలోమీటర్లు తిరిగి నేను ఈ ఫుడ్ అనేది తీసుకొచ్చాను. నల్లతుమ్మ చెక్క అండి ఇది కూడా మనకు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ తొమ్మిదవది, ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే కొనుక్కోవాలి, ఆయుర్వేదం షాపుల్లో దొరికిద్ది. ఇది వచ్చేసరికి తొమ్మిదవది వట్టి వేలండి. ఇది మనకి దొరకదు, కొనుక్కోవాల్సిందే. మనం ఆయుర్వేదం షాపుల్లోకి వెళ్తే వట్టి వేలు అని చెప్పి అడిగితే చూస్తారు, లేదా ఈ ఫోటో చూపించినా మీకు ఇస్తారు ఈ వట్టి వేలు అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 10వది చూసుకుంటే కనుక మనకి తోక మిరియాలు. ఇవి ఏంటంటే మీరు డైరెక్ట్గా అయినా వేసేయండి, లేదా దంచేసినా పర్లేదు, పొడిలా చేసినా పర్లేదు. మీరు వచ్చేసరికి తోక మిరియాలు అని అడగండి. మనకి మిరియాల్లో 2 రకాలు ఉంటాయి, మీ అందరు తెలిసిందే. తోక మిరియాలు అని చెప్పి అడిగితే ఇస్తారు మనకి షాపుల్లో. మనకు వచ్చేసరికి ఇది కూడా మనకి ఆ వట్టివేళ్ళు దొరికే షాపులో అడిగినా చదువుతారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మూసామృతం. ఇది కూడా మనకి దొరికిద్ది. ఇది కూడా మీరు ఏంటంటే కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అయితే దొరికిద్ది. మ్యాక్సిమం అన్ని చోట్ల గడ్డలా దొరికిద్ది. దాన్ని మీరు పగలగొట్టుకొని మీరు వేసుకోండి మన వేడి నీళ్ళ పోతల్లో. సో అవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి 12వ ఐటము అల్లము. ఈ అల్లం అనేది మీరు ఏంటంటే పేస్ట్లా చేసుకొని
మీరు మన వేడి నీళ్ళ పోతల్లోకి యాడ్ చేసుకోండి మీరు వచ్చేసరికి ఈ అల్లం అనేది. అలాగే ఇప్పుడు నేను ఐటమ్స్ చూస్తున్నాను, ఎంతసేపు మరిగేయాలి అనేది నేను చివరిలో చెబుతాను. ఫస్ట్ ఐటమ్స్ అయితే ఒక్కొక్కటి రాసుకోవడం లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 13 చూసుకుంటే కనుక బాలింత పసుపు అండి. పసుపు వేరు, బాలింత పసుపు వేరు. మీరు ఆయుర్వేదం షాపుల్లో కానీ లేదా కిరాణా షాపుల్లో కానీ వెళ్ళి అడిగితే బాలింత పసుపు అని చెప్పి అడిగితే ఇస్తారు. ఒకవేళ దొరకని టైంలో మనకి నార్మల్ మనం ఇంట్లో వాడుకునే పసుపు అయినా వాడుకోవచ్చు మనం వచ్చేసరికి. అండ్ లాస్ట్ ఫైనల్ ఐటమ్ వచ్చేసరికి శాస్త్రి బాము. ఇది మనకి వాడుకోండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి. సో ఇప్పుడు వీటిలన్నిటినీ మనం ఎట్లా ఏంటి అనేది చూసుకుంటే కనుక మనకేం లేదండి, పెద్ద బాణెలో గిన్నెలో మనకి ఫంక్షన్ టైంలో వాడతాం కదా పెద్ద పెద్ద డేషాలు వండటానికి, వాటిల్లో నీళ్లు పోసి ఇవన్నీ వేసి నైట్ పూట మనకి 7-8 వెళ్ళి మంట అనేది కింద సన్న మంట అనేది పెట్టి తర్వాత రోజు తెల్లారి 6-7 గంటల వరకు ఆ మంట అనేది నాన్ స్టాప్గా ఉండి వెలుగుతూ ఉంటే ఈ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఉన్న రసాయనాలన్నీ ఈ నీళ్ళలో కలిసిపోయేదాకా ఉంచి ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఈ ఏవైతే వేడివేడి కాగినవి ఉన్నాయో అవి ఒక 2 బకెట్లు తీసుకొని మామూలు నీళ్ళలో కలుపుకొని మన కోడి తట్టుకునే అంతవరకు, మన కోడి పర్లేదు తట్టుకునిద్ది ఈ నీళ్ళు అనే వేడి కాడ మనం ఆపుకోవాలి. అప్పుడు మన కోడిని అనేది తీసుకొని దానికి ఎక్కడెక్కడైతే చర్మం కనిపిస్తూ ఉండిద్దో కాళ్ళకి, వెన్నుపూస బోరకి, అలాగే ముఖానికి, తోక కింద, అలాగే రెక్కల మీద వెన్నపూస అనేది రాసి టబ్లో కూర్చోబెట్టి కింద నుంచి ఒకళ్ళు ఆ నీళ్ళని తిప్పుతా ఇంకొకళ్ళు మక్కుతో దాని మీద పోసి మసాజ్ చేస్తూ ఉండాలి. అది ఎంతసేపు ఏంటంటే మనకి కోడి వేడి తట్టుకోలేక నోరు తెరిచి నోరుతో ఊపిరి పీల్చుకునేది అప్పుడు వరకు ఉంచి కోడిని అప్పుడు బయటికి తీసి గోను సంచిలో దాన్ని చుట్టి మనకి తర్వాత మళ్ళీ కాసి నీళ్ళు పోస్తే కోడి ఒళ్ళు మరిచి నిద్రపోయిద్ది. అప్పుడు కోడి మళ్ళీ మంచి యాక్టివ్గా అది లేచేంతవరకు మీరు కదిలి మాకండి, దాని అంతటా అది లేచినప్పుడు మంచి యాక్టివ్గా అయితే ఉండిద్ది. సో ఇలా అండి మనం వెన్నెల పోతలు అనేది పోసుకునే విధానము మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా ల్యాగ్ చేసి ఉంటే కనుక క్షమించండి, కొద్దిగా తప్పదు వీడియో